కాకినాడ డైరీ ఫార్మ్ రాజీవ్ గృహకల్పలో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయక మండపంలో సరస్వతి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మేకల్ రవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సరస్వతి పూజా కార్యక్రమంలో వందలాది మంది చిన్నారులు పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న విద్యార్థులందరికీ పెన్నులు, పుస్తకాలను ఆలయ కమిటీ పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మేకల రవి యాదవ్ తదితరులు మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 2-3 వద్ద ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమ కార్యక్రమాలు సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల పోతురాజ్ యాదవ్ తదితరులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది కూడా గణపతి హోమం, ఇతర కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని రవి చెప్పారు. श्री महागणपतिर्देवता ओं गं गणपतये नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं वाशं कुशधारिणं रजन्तहरदं वस्त्रैर्विभ्राणं मोषगद्भयं रक्तल्लम्बोदरं चोर्पकण्डको रक्तवाससं रक्तगन्धानुलुप्ताङ्गो रक्तपुष्पैस्तुभूषितं भक्तानकम्पितं देवं जगत्कारणवक्षतं आविर्भूतं चतुष्ट्यादो प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं सयोगितं तारेण रब्धम् एतत्तव मनस्वरूपं विकारपूर्वरूपं सर्वं जगदिदं सगिलगणेशते सर्वं जगदिदं स्वयप्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारिवाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितो नित्यं त्वं सत्तत्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् अतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानोचानावशिष्यम् अपपश्चात्ताभ्यः संरक्षदानन्दास्तदेयोसि संप्रत्यक्षफलफलासि त्वं ज्ञानमयो विज्ञानमयो सभाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति 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 ही ओम लम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं గం గణపతయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆలయ వద్ద మా కమిటీ ఆధ్వర్యంలో ఈ 5వ రోజు సరస్వతి పూజ కార్యక్రమం 40 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం మా కమిటీ ఆధ్వర్యంలో జరపబడుతుంది. అలాగే రేపు బుధవారం రేపు సోమవారం ఇక్కడ మధ్యాహ్నం 2:30 శ్రీ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే రేపు బుధవారం ఇక్కడ మధ్యాహ్నం సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఈ ఆలయం వద్ద గరికతో స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. శుక్రవారం సెప్టెంబర్ 5వ తారీఖు శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శనివారం సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే లడ్డూ వేలంపాటు కూడా జరుగుతుంది. ఇది అంతా కూడా వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అన్నదానం ఎంతమందికి పెడుతున్నారు? అన్నదానానికి సుమారుగా 500 మందికి పెడుతుంది. ఈరోజు వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో 11వ వార్డులో మేము పిల్లలకి 40 మంది దాకా సరస్వతి పూజ నిర్వహించాము. అతి ఘనంగా ఈ పూజని మాకు ఇలాగా చేసిన భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దీనికి సహాయం చేసిన వాళ్ళందరూ కుక్కల పోతురాజ్ యాదవ్ గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, దీనికి మిగతా కమిటీ మెంబర్లు బుజ్జి గారు, అప్పారావు గారు, మేకల వెంకటరమణ గారు, రెడ్డి, తర్వాత శేఖర్, మొత్తం మా శరత్, లావరాజు వీళ్ళందరూ మాకు ఎంతో సహకారం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా కమిటీ నెంబర్ల పొరలందరికీ, మా యూత్కి పేరు పేరున నిన్న ఎమ్మెల్యే గారు కూడా మా కమిటీ నెంబర్కి వచ్చి వాళ్ళందరూ చాలా బాగుంది, బాగా చేశారు, బాగా చేసి ఇంత వినాయకుడిని ఇంత బాగా చేసి ఈ ఏరియాలో ఎక్కడ మీరు బాగా పెట్టలేదు, బాగా చేయండి, ముందుగా మా సహారం మీకు ఉంటుందని ఆయన వచ్చి మీడియా మిత్రుల ద్వారా అందరికీ బాగా చెప్పారు. ఇక్కడ అంతా అన్ని 2 ఫ్లాట్లు అట్లా 5 సార్లు నుంచి మన 5వ సంవత్సరం నుంచి ఇక్కడ జరుపుతున్నాం. ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళందరికీ ఏ రోజు పూజా కార్యక్రమం ఇవన్నీ ఏ ఆటంకం లేకుండా మా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఆ దేవుడు మాకు అలా శక్తి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటాడు మమ్మల్ని. రేపు అదే విధంగా రేపు మధ్యాహ్నం 1 నుంచి హోమం జరుగుతుంది. భక్తులు అందరూ రావాల్సిందిగా మేము విన్నవించుకున్నాం.